ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది బిగ్ స్క్రీన్ మీద చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. విరూపాక్షతోనే అందరూ ఆయన వైపు చూసేలా చేస్తారనమాట. ఇప్పుడు మీరు క్రియేట్ చేసే మ్యాజిక్ నాకు తెలిసి తెలుగు సినిమా గురించి మిగతా ప్రపంచం మాట్లాడుకునేలా ఉంది ఇదైతే సీరియస్లీ. సో కార్తీక్ దండు గారు, నవ్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన మీడియాకి, ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిన్సియర్గా, జెన్యూన్గా మీకు టీజర్ ఎలా అనిపించిందో క్లాప్స్తో నాకు చెప్పగలరా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్, నన్ను నమ్మి విరూపాక్ష లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు. ఆ తర్వాత బాపీ సార్, వాళ్ళిద్దరు కొలాబరేషన్లో మేము ముగ్గురం కలిసి ఆల్రెడీ విరూపాక్ష తీసాం. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్, దాన్ని అంతలా రిసీవ్ చేసుకుని ఇలాంటి సినిమా తీయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ కథ చెప్పినప్పుడే బాపీ గారు, సుకుమార్ గారు ఇద్దరు కూడా దే నో ద బడ్జెట్, ఎవ్రీథింగ్, అండ్ దే సెడ్ లెట్స్ గో అహెడ్ బికాజ్ కంటెంట్ కోసం పెట్టొచ్చు, బడ్జెట్ లిమిట్ దాటినా పర్లేదు, బట్ లెట్స్ గివ్ ద బెస్ట్ క్వాలిటీ ఫ్రమ్ అవర్ సైడ్ అని చెప్పి వాళ్ళిద్దరూ నన్ను ఎంకరేజ్ చేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ చైతు గారు వచ్చారు ఇన్ టు ద ప్రాజెక్ట్. ఒకటండి, అంటే ఏ డైరెక్టర్ కన్నా ఒక చిన్న ఆశ ఉంటుంది, అంటే బీయింగ్ అంబిషియస్. వాళ్ళు వర్క్ చేసే హీరోలకి కెరియర్ బెస్ట్ ఫిలిం వాళ్ళే ఇవ్వాలని. సార్ నేనే ఇస్తున్నాను. సో ఐ థింక్ ఫ్యాన్స్ అందరికీ ఐఎమ్ గివింగ్ ద బెస్ట్ ఫిలిం ఫర్ యువర్ హీరో. నా ఫస్ట్ హీరో నాగార్జున గారే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మూవీ అండి, ఆల్రెడీ మీరు గ్లిమ్స్ చూసారు, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. అంటే ఇందులో మేము పరిచయం చేసిన ఆ కంటెంట్ కానీ, ఆ వరల్డ్ కానీ ఏదైతే ఉందో, నెక్స్ట్ ఇంకా టీజర్లోని, ట్రైలర్లోని ఇంకా అద్భుతంగా చూపించబోతున్నాం. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. అంటే అందరు టెక్నీషియన్స్ ఎక్సలెన్సీ ఉంది కాబట్టి ఈరోజు ఐ థింక్ అంత బాగా వచ్చింది టీజరు. అండ్ ఐ హోప్ వన్స్ పబ్లిక్లోకి యూట్యూబ్ ద్వారా వెళ్ళిన తర్వాత విల్ గెట్ ది సేమ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ యాక్టర్స్ లైక్ జయరామ్ గారు, మీనాక్షి గారు, సత్య, అందరూ బాగా చేశారండి. యుల్ ఫీల్, అంటే ఎవరిని మీరు జయరామ్ గారిని జయరామ్లా చూడలేరు, సత్యాన్ని సత్యాలా చూడలేరు. యుల్ సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ స్పర్శ్. నేను ఒక క్యారెక్టర్ రాశానండి. ఇట్స్ అ వెరీ వియర్డ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ, చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తు, నేను బాపీ గారు చెప్పినప్పుడు అసలు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అని ఒక డిస్కషన్ కూడా వచ్చింది మాకు. అయితే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం జెన్యూన్గా చేస్తే దానికి కావాల్సింది అదే తెచ్చుకుంటుంది అంటారు. అలా ఈయన వచ్చాడు. సో ఐ డోంట్ నో హౌ హీ కేమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్, బట్ డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. థ్యాంక్ యూ స్పర్శ్, అండ్ వెల్కమ్ టు సౌత్, వెల్కమ్ టు తెలుగు. యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు సీ అ న్యూ చైతు ఇన్ దిస్ ఫిలిం. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ట్రైలర్ తర్వాత, సినిమా తర్వాత మీరు నాకు చెప్పాలి ఎలా ఉంది, ఏం జరగబోతుంది, చైతుని ఎలా చూపించానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి థ్యాంక్ యూ సార్. ఇది కాదు, మనం అందరు టెక్నీషియన్స్ గురించి నీట్గా తర్వాత మాట్లాడుకుందాం. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ మై డైరెక్షన్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలింతో లైక్ మీరు 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయారు, దాని తర్వాత ఇది ఇస్తున్నారు. దాని పక్కనే ఆ సున్నాలు పెరుగుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 100 నుంచి 1000 అలా అవుతూనే ఉండాలని కోరుకున్నాను. అండ్ యూ టెల్ మీ లైక్ విరూపాక్ష అండ్ వృషకర్మ రెండు లైక్ వీతో స్టార్ట్ అయింది, ఎందుకు దాంతో విక్టరీ వచ్చిందనా?
లేకపోతే వి వర్కౌట్ అయిందనా? ఆహా, లేదండి, లేదు. అంటే నేను మన మైథాలజీలో ఉన్న కొన్ని నేమ్స్ని మెటఫరికల్గా టైటిల్స్గా పెట్టడం అలవాటు. సో అలాగా మేము కొన్ని ఆప్షన్స్ తీసుకున్నప్పుడు లైక్ మీ సుకుమార్ సార్, ప్రొడ్యూసర్, తర్వాత హీరో గారు అందరూ వి థాట్ దిస్ విల్ బి ద రైట్ యాప్ట్ టైటిల్. సో టైటిల్ మీనింగ్ చాలా తక్కువ మందికి తెలుసు. సో ఏంటండి మీనింగ్ ఇప్పుడు రివీల్ చేస్తున్నారా లేకపోతే దానికి ఏమైనా సందర్భం? వృషకర్మ అంటే సృష్టి ధర్మాన్ని నిలబడడానికి వచ్చినవాడు వృషకర్మ అని అర్థం అండి. వృష అంటే ధర్మం. జనరల్ మన విష్ణు సహస్రనామాలు ఉంటాయి కదా, అందులో ఒక నామం విష్ణువులో ఉన్న 1000 నామాల్లో ఇది కూడా ఒక నామం. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నార్మల్గా ఆలోచించరా అండి? ఎక్కడి నుంచో స్పర్శ్, లైక్ అసలు స్పర్శ్ని స్పర్శ్ చేయడానికి కూడా భయపడేలా చేశారు. ఆ క్యారెక్టర్ అలా ఉందన్నమాట. సో క్రేజీ, బట్ మీరు ఏం చేసినా మ్యాజిక్ అయితే క్రియేట్ చేస్తున్నారు సూపర్గా. అది అలానే కంటిన్యూ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ. సో ఇందాక నాగచైతన్య గారికి పిలవగానే మీరు అన్నారు ఒక మాట, ఏంటది? బంగారం అని.